విజయవాడ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థలాల పన్ను బకాయిలు 220 కోట్ల రూపాయలు దాటిపోయాయి. దశాబ్దాల తరబడి పన్నులు చెల్లించకుండా కొందరు అడ్రస్సులు మార్చి తిరుగుతున్నారు. పన్నులు రాబట్టడంలో ప్రత్యేక చొరవ చూపించాల్సిన వీఎంసీ అధికారులు సైతం పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పన్ను పెండింగ్ బకాయిల అంశాన్ని టీడీపీ సభ్యులు లేవనెత్తారు. దీంతో తక్షణమే పన్ను చెల్లించాలని, లేకపోతే భవిష్యత్తులో ఇల్లు నిర్మించేందుకు అనుమతి ఇవ్వమని వీఎంసీ బోర్డులు ఏర్పాటు చేసిన ఫలితం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాల పన్నులు పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వీటిని వసూలు చేయడంలో విజయవాడ నగరపాలక సంస్థ అలసత్వం ప్రదర్శిస్తుందనే చెప్పొచ్చు. దశాబ్దాలుగా లక్షలాది రూపాయలు పన్నులు చెల్లించాల్సి ఉన్న ఖాళీ స్థలాల పన్నులు బకాయిలు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఈ పన్నులన్నీ కూడా 2 అంతలు 3 అంతలు పెరగడంతో ప్రజలెవరు కూడా పన్నులు చెల్లించేందుకు కూడా ఆసక్తి కనబరచడం లేదు. ఏ సమయంలో కొనుగోళ్లు అమ్మకాలు జరిగే సమయంలో మాత్రమే మ్యూటేషన్ పేరుతో ₹1,00,000కి 250 రూపాయలు చెల్లించి వాళ్ళు నమోదు చేసుకుంటున్న పరిస్థితి. దీనిపైన విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు స్థానిక ప్రజలు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం. ఈ ఖాళీ స్థలం వల్ల అవి చెత్త కలెక్షన్ పాయింట్లుగా, అదేవిధంగా తుప్పలు పిచ్చెట్లు పెరిగిపోయి అసాంఘిక శక్తులకు అడ్డాగా కూడా మారటం జరుగుతూ ఉన్నది. ఈ ఖాళీ స్థలములన్నింటినీ కూడా ఈ ఖాళీ స్థలం ఓనర్లన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి, ఎక్కడైతే ఖాళీ స్థలాలు మెరకలేవో ఆ స్థలాలన్నింటినీ కూడా మెరక చేయించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆ స్థలముల యొక్క సెక్యూరిటీ ఖాళీల్లో అసాంఘిక శక్తులు చేరకుండా మరి ఆ సైట్లకు కూడా ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇదే టైంలో నగరపాలక సంస్థ కూడా 3 అంకెల సంఖ్యలో కూడా మరి ఈ ఖాళీ స్థలాల మీద పన్ను రావాల్సి ఉన్నది. ఆ పన్ను విషయంలో కూడా నగరపాలక సంస్థ అధికారులు ఆలోచన చేసి కొంత రాయితీలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వైవర్లు అటువంటివి కూడా అవకాశం కల్పించి మరి వాళ్ళకి సౌలభ్యం చూపిస్తే కూడా వాళ్ళు పన్నులు కడతాకు ముందుకు వస్తూ ఉన్నారు. చాలా స్థలాలకైతే నాన్ ట్రేస్డ్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. మీ స్థలాలకి మీ గుర్తింపుతో మీ పేరు, సెల్ నెంబర్తో కూడా బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. ఇవాళ 300 గజాల ఇంటి స్థలానికి వేకెంట్ ల్యాండ్ విఎల్టీ ట్యాక్స్ వేయించుకోవాలంటే సంవత్సరానికి సుమారుగా 30 నుంచి 35 వేల రూపాయలు పడుతుంది. అదే ఆ 300 గజాల స్థలానికి ఇల్లు నిర్మాణం చేసి ఇంటి పన్ను వేస్తే 6,000 రూపాయలతో సరిపోతుంది. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గవర్నమెంట్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ చేసి 0.5% వసూలు చేస్తుంటే ఇది ఇంటి నిర్మాణం కన్నా కూడా దీంట్లోనే ఎక్కువ పే చేయాల్సి వస్తుండటం వల్ల ఎవరైతే ఈ ఖాళీ ప్లాట్ల యజమానులు ఉన్నారో అందరూ కూడా వీళ్ళు ఈ విఎల్టీ కట్టడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి విఎల్టీ స్థానంలో బిల్డింగ్లు కూడా వచ్చేసినాయి. ఇవాళ విఎల్టీ ట్యాక్స్ ఒక అసెస్మెంట్ వస్తుంది, అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ ఒక అసెస్మెంట్ వస్తుంది ఒకే స్థలానికి. ఇలాంటి డబుల్ ఉండేటటువంటి ట్యాక్సులు కూడా సుమారుగా 50% వాళ్ళ కార్పొరేషన్లో ఉండి వీటన్నిటినీ సెటరేట్ చేసి వాళ్ళు ఏదైతే గృహాలు నిర్మించి అపార్ట్మెంట్లు నిర్మించి ఉన్నటువంటి అసెస్మెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చినటువంటి అసెస్మెంట్స్కి ఆ ట్యాక్స్ వసూలు చేసి విఎల్టీ ట్యాక్స్ని రద్దు చేసి వాళ్ళ విఎల్టీ ట్యాక్స్ కావాల్సిన మేర ఎవరికైతే కావాల్సిన వాళ్ళు ఉంటుందో వాళ్ళకే గనక ఇచ్చినట్లయితే ఈ 250 కోట్ల నుంచి పడిపోయి సుమారుగా 50 కోట్లు 40 కోట్లు వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇంత బకాయిలు పేరుకుపోవడానికి మొదటి కారణం అధికారులు అని చెప్పి నేను ఈ సందర్భంగా గతంలో కూడా కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కౌన్సిల్లో కూడా దీని మీద చర్చిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలు ఎన్నున్నాయో కూడా కార్పొరేషన్ అధికారులు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీ స్థలాల మీద పనులు వేస్తున్నారు, కానీ అధికంగా గత ప్రభుత్వం అయితే అధికంగా కట్టలేనంత పనులు వేసేటప్పటికి వాళ్ళు కట్టకుండా తప్పించుకొని తిరగడం జరుగుతుంది. దాంతో ఏమైందంటే శుభ్రంగా ఉండే ఇళ్ల పక్కన అట్లా మురికి కాలువలో మురికి చెరువులా తయారైపోయి తటాకాల్లాగా అయిపోయి ఈ రోజున అక్కడే దోమలు పెరిగి లేకపోతే కుక్కలు పెరిగి మిగతా జంతువులు కూడా అక్కడెక్కడ అన్నీ చేసుకుంటూ ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధులన్నీ అక్కడ కూడా ప్రజలు బారిన పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక ఇవన్నీ గమనించి వాళ్ళ మీద కూడా పన్నులు ఎంతో కొంత ఖాళీ స్థలాల మీద పన్నులు వాళ్ళకి రీజనబుల్గా వాళ్ళకి వేస్తే వాళ్ళందరూ కూడా శుభ్రం కడతారు. కార్పొరేషన్ కూడా ఆదాయం వచ్చుద్ది. ఒక 4-5 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, అది ఒక చిన్న అడుగు కింద దక్కేసుకోవాల్సి వస్తుంది.
బయటికి వెళ్ళాలంటే కూడా ఆడవాళ్ళు కూడా చీకటి పడితే భయానక వాతావరణం ఏర్పడుతుంది. ఏ పక్క నుంచి ఏమొచ్చి కలుస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ప్రజలను కాపాడాలని నగరపాలక అధికారులందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ఖాళీ స్థలంపై వేసే పన్ను మన గవర్నమెంట్కి ఎంతో కొంత ఆదాయం వచ్చినా దాన్ని సంరక్షణగా ఈ ఖాళీ స్థలాల మీద జరిగే అనర్థాలు చాలా ఉంటున్నాయండి. పురుగు పుట్ర రావటం, ఈ ఖాళీ స్థలాలు చెట్లు పెరిగినాక ఈ కుర్రోళ్ళు చేరి వాటిల్లో గంజాయి సిగరెట్లు తాగి చెడిపోతున్నారని కూడా భావిస్తున్నాం మేము. మీ స్థలాల్ని మీరు శుభ్రపరచుకుంటూ దాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ఖాళీ స్థల యజమానులదే. తర్వాత ఇప్పుడు కొన్ని చట్టాలు కూడా మారుతున్నాయి. మీరు ఆ జాగ్రత్తలు తీసుకోపోయినట్లయితే మీరే ఇబ్బందుల్లోకి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని నాకు తెలిసిన విషయాలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో, ఈ ఖాళీ స్థలాల యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఖాళీ స్థలాలను మెరక చేయడంతో పాటు బకాయిలు ఉన్న పన్నులు కూడా వసూలు చేస్తే అవి నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.